మొన్న ఆగస్టు 11వ తారీఖున పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ ఎండ్ అయ్యాయి. ఈ సెషన్లో దాదాపు 20 బిల్స్ పాస్ అయ్యాయి. వీటిలో కొన్ని బిల్స్ మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. అన్నిట్లోకి ముఖ్యమైనది 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్లుకి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం అసలు ఓబీసీ రిజర్వేషన్లు భారతదేశంలో ఎలా స్టార్ట్ అయ్యాయో తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనకి ముఖ్యంగా ఆర్టికల్ 15కి క్లాస్ 4 అవన్నీ యాడ్ చేసిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇస్తూ వచ్చాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అప్పటి నుంచే ఇస్తున్నాం. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి ఇస్తూ ఉన్నాం. అయితే రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ వచ్చింది, బ్యాక్వర్డ్ క్లాసులకి. దీనికి సంబంధించి మండల్ కమిషన్ చాలా ఇంపార్టెంట్. 1979లో జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు సంబంధించి ఒక కమిషన్ వేశారు. అదే మండల్ కమిషన్ అన్నమాట. ఈ కమిషను బీసీలకు సంబంధించి 27% రిజర్వేషన్ ఇవ్వాలి దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో, విధులు అని చెప్పి మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకోగా సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది. దాన్నే ఇంద్ర సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేదా మండల్ జడ్జిమెంట్ అంటారు. ఈ జడ్జిమెంటు 1992లో వచ్చింది. ఇంద్ర సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేదా మండల్ జడ్జిమెంట్ ప్రకారం 27% ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఓబీసీలో క్రీమీ లేయర్ అంటే ఆర్థికంగా ఎవరు పైన ఉన్నారో, ఎవరైతే ఇప్పటికే ఆ కుటుంబాల్లో టాప్ మోస్ట్ పోస్టులు తెచ్చుకున్నారో ఆ క్రీమీ లేయర్ని పక్కన పెట్టేసేయాలి. ఓబీసీ రిజర్వేషన్లు నిజంగా అర్హత కలిగిన వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి. సో ఇదే విధంగా ఇంద్ర సహానే జడ్జిమెంట్లో మొత్తం టోటల్గా రిజర్వేషన్స్ అనేవి 50% మించకూడదు అని కూడా జడ్జిమెంట్లో వచ్చింది. సో 1993 నుంచి కూడా దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే ఇంతకుముందు అయితే స్టేట్స్ ఏ స్టేట్కి ఆ స్టేటు, 93 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తను ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వటం మొదలెట్టిందనమాట. అయితే ఇప్పుడు మహారాష్ట్ర 2 సంవత్సరాల క్రితం ఒక చట్టం పాస్ చేసింది 2018లో. మరాఠాస్కి 16% రిజర్వేషన్ ఇస్తూ. ఆ చట్టానికి సంబంధించి మొన్న మే 2021లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మరాఠాస్కి రిజర్వేషన్ ఇవ్వటం చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని. మరాఠాసు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని గుర్తించే శక్తి మహారాష్ట్ర గవర్నమెంట్కి లేదని. అంటే 102 రాజ్యాంగ సవరణ ప్రకారం 2 సంవత్సరాల క్రితం మనకి 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దాని ప్రకారం కేవలం ప్రెసిడెంటు నోటిఫికేషన్ ద్వారా బీసీలను గుర్తించవచ్చు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గుర్తించి రిజర్వేషన్లకు ఇవ్వడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు మరాఠా రిజర్వేషన్ విషయంలో మొన్న మే 2021లో కామెంట్ చేస్తుంది. అంటే మే 2021లో మరాఠా రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్రాలకి బీసీ లిస్ట్ మెయింటైన్ చేసే హక్కు లేదు, కేవలం 102 రాజ్యాంగ సవరణ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం అంటే ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ద్వారా ఎవరు బీసీలో ఎవరు కాదో రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ప్రెసిడెంట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని, ఆ కమిషన్ని కన్సల్ట్ చేస్తారు. ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఆయన నోటిఫికేషన్ ఇస్తారని ఉంది. అయితే దీన్ని సుప్రీంకోర్టు ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తుంది. రాష్ట్రాలకు ఇచ్చే శక్తి లేదు బీసీ రిజర్వేషన్లు, ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే ఇవ్వగలరు, అంటే సెంటర్. దాన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేశారని చెప్పి ప్రభుత్వం వాదించి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే పార్లమెంటు ద్వారా 127వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చింది. అంటే దీనిలో కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి, సుప్రీంకోర్టు మరాఠా రిజర్వేషన్ ఇచ్చింలో మన మే 2021లో వచ్చిన జడ్జిమెంట్కి కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తూ ఏం చెప్పింది అంటే కేంద్రమే కాదు రాష్ట్రాలకు కూడా వాళ్ళ బీసీ లిస్టులు మెయింటైన్ చేసుకునే శక్తి ఉంది. ఆ పవర్ వాళ్ళకు కూడా ఉంది, రాష్ట్రాలకు కూడా. ఆ పవర్ తీసేయట్లేదు మేము. 102nd అమెండ్మెంట్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ రాష్ట్రాలకు సంబంధించి బీసీ లిస్టులు మెయింటైన్ చేసే శక్తిని తీసేయట్లేదు. దాన్ని మేము ఈ 127th అమెండ్మెంట్ బిల్ ద్వారా రాష్ట్రాలకు కూడా బీసీ లిస్ట్ మెయింటైన్ చేసే పవర్ మళ్ళీ రిస్టోర్ చేస్తున్నామని చెప్పి పార్లమెంట్ 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది.
అయితే ఈ మొత్తం ఇష్యూలో కేంద్రం గుర్తించని రాష్ట్రాలు గుర్తించిన దాదాపు 671 బీసీ కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషను కనుక చూస్తే మరాఠాలో ఈ 671 బీసీ కులాలు సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో లేవు, స్టేట్ గవర్నమెంట్ లిస్టులో ఉన్నాయి. వీళ్ళు నష్టపోతారు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం 127th అమెండ్మెంట్ బిల్లు కనుక యాక్ట్ అయిపోయి మనకి తొందరలో వస్తే ఈ 671 కులాలు కూడా స్టేట్ లిస్ట్లో అట్లీస్ట్ కొంతవరకు స్టేట్ లెవెల్లోనే బీసీ రిజర్వేషన్ పొందొచ్చు అనమాట. అంటే ప్యారలల్గా సెంట్రల్ గవర్నమెంట్ బీసీ లిస్టులు వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు, స్టేట్ లెవెల్లో కూడా ఓ బీసీ లిస్టులు మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇదే 127th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కరెక్ట్గా చెప్పాలంటే ఇది 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కు ఒక క్లారిఫికేషన్ అని చెప్పొచ్చు. 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఆర్టికల్ 338B బీసీ కమిషన్ తీసుకొచ్చారు. అలానే ఇంకొక మాట కూడా చెప్పారనమాట. ఏమని అంటే మనము సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు, ఎవరు బీసీలో ఎవరు కాదో ఆ నోటిఫికేషన్ ద్వారానే బీసీలు అవుతారని చెప్పి. సో దాన్ని సుప్రీంకోర్టు వేరేగా ఇంటర్ప్రిట్ చేసింది. అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్ ఉంది, ఓన్లీ ప్రెసిడెంట్ ద్వారానే బీసీ లిస్ట్ మెయింటైన్ చేయొచ్చు, స్టేట్ లిస్ట్లో మెయింటైన్ చేయడానికి లేదు అని చెప్పి. దాంతో ఇష్యూ అంతా వచ్చిందనమాట.